మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో 19 స్థానాలకు పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. 2 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంగా ఎన్నికలకు సిద్ధమవుతుండగా బీఆర్ఎస్లో నిరాశ కనిపిస్తోంది. అయినా ఓటమిని మర్చిపోయి కార్యకర్తల ఉత్సాహం నింపేందుకు గులాబీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనూ అధిష్టానానికి నిరసనలు ఎదురవుతున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయనే సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ మ్యాట్రిజెస్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో బీఆర్ఎస్కు షాకింగ్ ఫలితాలు తప్పవని తేల్చింది. తెలంగాణలో బీజేపీ కన్నా బీఆర్ఎస్ బలహీనంగా ఉందని తెలిపింది. ఒపీనియన్ ఫలితాలు ఇలా ఉన్నాయి. టైమ్స్ నౌ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2024 ఫలితాలు ఇలా ఉన్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఇక బీజేపీకి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్ ఘోరంగా కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తుందని తెలిపింది. 2019లో బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలు గెలిచింది. ఇటీవల పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్లో చేరాడు. దీంతో దాని బలం 8కి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఈ 8 స్థానాలు నిలుపుకోవాలని గులాబీ పార్టీ చాలా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల నాడి ఇందుకు భిన్నంగా ఉందని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్పై తీరని కసి. తాజా ఫలితాలు చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్పై ప్రజలకు ఇంకా కసి తీరలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని చాలామంది అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో గెలిచింది. దీంతో ఆ పార్టీ నేతల అహంకారంతో మాట్లాడుతున్నారు. ఓటమిని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరింత దెబ్బతీయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. రంగంలోకి కేసీఆర్. ఇది ఇలా ఉంటే పార్టీని మరింత బలోపేతం చేయడానికి గులాబీ బాస్ కేసీఆర్ రంగంలో దిగుతున్నారు. ఫిబ్రవరి 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సభలు ఉంటాయని గులాబీ భవన్లో చర్చ జరుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 100కు పైగా సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయినా ఫలితాలు రాలేదు. మరి లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించే సభలు ఏ మేరకు ఫలితాలు ఆశిస్తాయో చూద్దాం.